వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకతీయుల గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో కాకతీయుల గురించి స్టార్ట్ చేసాము అండ్ దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియో అండి. చెరువుల నిర్మాణానికి కాకతీయులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. గోదావరి నది నీళ్లను చెరువులకు కాలువల ద్వారా చెరువులకు పంపించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని గొప్పగా అభివృద్ధి చేయడం జరిగింది. గొలుసు కట్టు చెరువులు నిర్మాణము మొదట ప్రారంభమైంది కాకతీయుల కాలంలో అని చెప్పాల్సి ఉంటుంది. మన గత ప్రభుత్వము మిషన్ కాకతీయ అని చెప్పేసి చెరువుల నిర్మాణానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ కాకతీయులే మొదటిసారిగా చెరువుల ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం చేపట్టారు. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసిన వ్యక్తికి వచ్చే పుణ్యం వస్తుందనే నమ్మకం ఉంది. చెరువుల నిర్మాణానికి సప్త సంతానంలో ఒకటిగా భావించేవారు. సప్త సంతానాలను గంగాధరుని కరీంనగర్ శాసనము, గణపతి దేవుని గణపేశ్వర శాసనం పేర్కొంటున్నాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే కేసరి సముద్రం మొదటి పోలరాజు, జగత్కేసరి సముద్రం మొదటి పోలరాజు, శెట్టికేరే సముద్రం రెండవ బేతరాజు, ఉదయచోడ సముద్రము రుద్రదేవుడు మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవ మహారాజు, పానగల్లు అని చెప్పాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఉదయచోడ మహారాజు ఈ రుద్రదేవుడి చేతిలో ఓడిపోయాడు. తన కూతురైన పద్మావతి నుంచి వివాహం జరిపించడం జరిగింది. ఈ యొక్క ఉదయచోడు రుద్రదేవుడి పేరు మీద రుద్రసాగర్ తటాకం అనేటువంటి చెరువుని కట్టడం జరిగింది. దాన్ని ప్రస్తుతం ఉదయచోడ సముద్రం అంటున్నారు. గణప సముద్రాలు గణపతి దేవుడు, పాకాల చెరువు జగడాల ముమ్మిడి, గణపతి దేవుడి సామంతుడు సైనిక అధికారి ఈ యొక్క జగడాల ముమ్మిడి, రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. లక్నవరం చెరువు గణపతి దేవ నిర్మించడం జరిగింది. బయ్యారం చెరువు మైలాంబ గణపతి దేవుని యొక్క సోదరి, ధర్మసాగర్ చెరువు మైలాంబ, కుంద సముద్రము కుందమాంబ గణపతి దేవుని మరి ఒక సోదరి నిర్మించింది. చౌండ సముద్రము మాల్యాల్య చౌండ గణపతి దేవుని యొక్క సేనాధిపతి, ఒక సేనాధిపతి అని చెప్పాల్సి ఉంటుంది. తన పేరు మీద చౌండ సముద్రం నిర్మించాడు. కాకతీయులు దశబంధు ఇనాము అంటూ ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. చెరువు కింద సాగయ్యే భూమిని అక్కడ చెరువు నీళ్లు వాడుకుంటారు కాబట్టి పండిన పంటలో 1/10 వంతు, దశ వంతు, దశ అంటే 10, వంతు 10వ వంతు 1/10 రాజుకు ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ చెల్లించే షరతు మీద ఇనాము దశబంధు ఇనాము అంటాము. పండిన పంటలో 1/10 వంతు చెరువు నీళ్లను వాడుకున్నందుకు కట్టాల్సి ఉంటుంది. మనకి ప్రతాపరుద్రుని కాలంలో అడవులను నరికించి నూతన భూముల్ని వ్యవసాయ యోగ్యంగా మార్చడం జరిగింది. అడవులను నరికి భూమి సాగు చేసే వారికి మొదటి 3 సంవత్సరాలు పన్నులుండవు. నీరు చేరడం వాడుకలో ఉంటుంది. రాట్నాలు అనేవారు. ఈ విషయంలో ఏత మాట ద్వారా 1176లో వేయించిన దోసపాడు శాసనం ద్వారా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పంటల విషయంకి వచ్చినట్లయితే గోధుమలు, వరి, కొర్రలు, పెసళ్ళు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు పంటలు పండించేవారు. మార్కోపోలో ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లేటువంటి బియ్యము ఇక్కడ పండిస్తున్నారు అని చెప్పేసి తన ట్రావెల్స్ అనే గ్రంథంలో రాయడం జరిగింది. పరిశ్రమల గురించి చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో అత్యధిక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కలంకారీ చీరలకు, సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి. మైసోలియా ప్రాంతంలో మహారాజులు సైతం గర్వించదగ్గ వస్త్రాలు తయారవుతున్నాయని మార్కోపోలో చెప్పడం జరిగింది. 20కు మించిన పలు రకాల వస్త్రాల గురించి పాల్కూర్కి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొనడం జరిగింది. రత్న కంబళ్ళు, మక్మల్ వస్త్రాలు ఇవి ఓరుగల్లు ప్రసిద్ధి. ఇనుము పరిశ్రమ గుత్తికొండ, పల్నాటి సీమ, కత్తులు నిర్మల్ ప్రాంతము. ఈ నిర్మల్ ప్రాంతంలో తయారయ్యేటువంటి కత్తులు డమాస్కస్ ప్రాంతానికి ఎగుమతి అవ్వడం వల్ల దాన్ని డమాస్కస్ కత్తులు అన్నారు. సిరియా రాజధాని డమాస్కస్
రైట్, ఆ ప్రాంతానికి ఎగుమతి చేయడం జరిగింది. వజ్రాల గనులు గోల్కొండ, రాయలసీమ, వజ్రపురి, గురజాల. గోల్కొండ ప్రాంతంలో వజ్ర గనులు ఉన్నట్లు మార్కోపోలో పేర్కొనడం జరిగింది. స్వదేశీ వాణిజ్యం చూసినట్లయితే వాణిజ్యాన్ని వైశ్యులు, బలిజ శెట్టులు నిర్వహించేవారు. వర్తకులు శ్రేణి వ్యవస్థ ద్వారా వర్తకం చేసేవారు. ఈ కాలంలో స్వదేశీ, ఉభయదేశీ, పరదేశీ, నకరము, నానాదేశీ, పెక్కుండ్రు అనే శ్రేణులు ఏర్పడ్డాయి. వీటిని మనం మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్పొచ్చు. ఉభయదేశీ ఇండియాతోటి వేరే దేశంతో, పరదేశీ విదేశాలతో మాత్రమే వ్యాపారం చేయడము, నానాదేశీ అనేక దేశాలు, ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు. రైట్, వాటిని ఆ కాలంలో ఏమన్నారు? శ్రేణులు అన్నారు. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం ఉండేది. వడ్డీ 12% మించరాదని విజ్ఞానేశ్వరీయం ప్రకారము మనకు తెలుస్తూ ఉంది. ప్రముఖ న్యాయ గ్రంథము విజ్ఞానేశ్వరీయము, ఇందులో 12% వడ్డీ దాటకూడదని చెప్పేసి రాయడం జరిగింది. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రము. అక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేది. మడిసంత మనకు వెజిటేరియన్, మైలసంత నాన్ వెజిటేరియన్ అని చెప్పాల్సి ఉంటుంది. మంతెన, పానగల్లు, ఆలంపురం, మాచర్ల, వేల్పూరు, తంగెడ ప్రధాన దేశీయ వాణిజ్య కేంద్రాలు. ఈ యొక్క ప్రాంతాన్ని కలుపుతూ రహదారులు కూడా కన్స్ట్రక్ట్ చేశారండి. మోటుపల్లి నుండి బళ్ళారి వరకు ఒక మార్గం నిర్మించబడి ఉంది. మోటుపల్లి ప్రకాశం జిల్లా, బళ్ళారి మనకు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది, అనంతపురం సరిహద్దుల్లో ఉంటుంది. పల్నాడు నుండి ఓరుగల్లుకు ఒక మార్గము. ఈ యొక్క మార్గం గురించి మనకు క్రీడాభిరామంలో చెప్పడం జరిగింది. ఓరుగల్లు కందనవోలు నుండి ఓరుగల్లు వరకు. కందనవోలు అంటే కర్నూలు. నాణ్యాల విషయంకి వచ్చినట్లయితే గద్యాన్నము బంగారు నాణ్యము, దీన్నే నిష్కము అన్నారు, మాడ అన్నారు, వరాహ అని కూడా పిలవడం జరిగింది. పెద్ద బంగారు నాణ్యం వచ్చేసి గద్యాన్నము, నిష్కము, వరాహ. చిన్న బంగారు నాణ్యము మాడ, చిన్న సైజ్ కొద్ది తక్కువగా ఉంటుంది. రూక వెండి నాణ్యము, ఒక మాడకు 10 రూకలు. ఇది బాపట్ల శాసనంలో ఉంది. అడ్డుగా, అర్ధ, పాదిగా, పాతిక, వీసా నాణాలు కూడా శాసనాల్లో పేర్కొనబడ్డాయి. రైట్, మనకి అర్ధ రూక, పాతిక రూక అంటే మనకి 25 పైసా, 50 పైసా ఉంటాయి కదండి. అలా ఇక్కడ అడ్డుగా, పాదిగా అనేటువంటి పదాలు కూడా శాసనాల్లో కనిపిస్తున్నాయి. సాంఘిక పరిస్థితులు చూసినట్లయితే శూద్రులకు స్వర్ణయుగం అని చెప్పాల్సి ఉంటుంది. కాకతీయుల కాలాన్ని శూద్రులకు స్వర్ణయుగము. రైట్, మనకి ప్రధానంగా బ్రాహ్మణ అధికారం తగ్గిపోయింది. వెలమ, రెడ్డి వాళ్ళు ఉన్నత కులస్తులుగా చెప్పబడ్డారు. కాకతీయులు కూడా క్షత్రియులు కాదు, కాకతీయులు కూడా శూద్రులే. కాకతీయులు కూడా శూద్రులే. మొదటిసారిగా స్త్రీకి ఆస్తి హక్కును గుర్తించింది కాకతీయుల కాలంలోనే. విజ్ఞానేశ్వరీయం స్త్రీధనాన్ని 5 రకాలుగా వివరిస్తుంది. కుల వ్యవస్థ మరీ బిగిసిపోయింది, రైట్, పటిష్టమైపోయింది. ఖచ్చితంగా కుల వ్యవస్థ పాటించాల్సిందే. వివిధ వర్ణాల మధ్య సామరస్యం ఉండి గ్రామీణ జీవితం ప్రశాంతంగా సాగింది. రెడ్డి, వెలమ కులాల మధ్య అధికార ప్రాబల్యం కోసం పోరాటాలు జరిగాయి. మనకు బొబ్బారెడ్డి 2వ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. 2వ ప్రతాపరుద్రుడు న్యాయాంకర వ్యవస్థను పరిష్కరించి దానిలో ఉన్న లోపాలను తీసేసి రైట్ అనేక మంది రెడ్డి వర్గీయులను తీసేసి అనేక మంది వెలమల్ని పెట్టడం జరిగింది. సో వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం అనేది 2వ ప్రతాపరుద్రుల కాలంలో ఏర్పడింది. తర్వాత కాలంలో మనకి వెలమ రాజ్యము, రెడ్డి రాజ్యం ఏర్పడడానికి కారణమైంది. సో దీన్ని అందుకే ఏమంటామంటే శూద్రుల యొక్క స్వర్ణయుగము. క్షత్రియులు పరిపాలన అనేది అసలు కనిపించదు. తర్వాత ఏర్పడ్డ విజయనగర రాజ్యం కూడా శూద్రులు ఏర్పాటు చేసిందే. కురుబా అంటే శూద్రులు, రైట్, వాళ్ళు ఏర్పాటు, క్షత్రియుల యొక్క పరిపాలన అయిపోయింది. రైట్, మధ్యతరగతి వర్గము, శూద్ర వర్గం పరిపాలనకు వచ్చింది. అందుకే శూద్రులకు స్వర్ణయుగము కాకతీయుల కాలం అంటున్నాము. అధికారము శూద్రులు హస్తగతం అయిపోయి రాజులైపోయారు. మనకు కాకతీయుల పతనం తర్వాత అద్దంకి కేంద్రంగా రెడ్డి రాజ్యం ఏర్పడింది, కొండవీడు కేంద్రంగా రెడ్డి రాజ్యం ఏర్పడింది, రాజకొండ కేంద్రంగా వెలమ రాజ్యం ఏర్పడింది. వెలమలు, రెడ్లు ఇద్దరు కూడా శూద్రులే, క్షత్రియులు కారు. కాకతీయుల నాటి సాంఘిక జీవిత కాలంలో మరొక ముఖ్య లక్షణము కుల సంఘాలు. వీటిని సమయములు అనేవారు. కుల సంఘాలు ఏమన్నారు? సమయములు. రైట్, మనకి ఇక్కడ వివిధ కుల సంఘాలు
బ్రాహ్మణ కుల సంఘము వారిని మహాజనులు అనేవారు, వైశ్య కుల సంఘము నకరము అనేవారు, శైవ సమయములు వైష్ణవ సమయములు దేవాలయ అర్చక సంఘాలుగా వ్యవహరించేవి. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యం తగ్గి వీరిలో వైదికులు నియోగులు అనే శాఖలుగా ఏర్పడ్డారు. వైదికులు వచ్చేసి యజ్ఞయాగాలు మాత్రమే చేస్తారు, నియోగులు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. రైట్, రాజు దగ్గర రైట్ ప్రధానమంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, ఇతర పోస్టులన్నీ కూడా ఈ యొక్క బ్రాహ్మణులకు ఇచ్చారు. అప్పుడు వాళ్ళని ఏమంటారు? నియోగులు అంటారు. యజ్ఞయాగాలు పూజలు చేసేవారిని వైదికులు అని చెప్పేసి పిలవడం జరిగింది. భూదానాలు ఎక్కువ కావడంతో వాటి వివరాలు రాయడానికి కాయస్థ అనే ఉపకులం పుట్టింది. కాయస్థ అనేది ఒక కులం అండి. రైట్, మనకి యాక్చువల్గా మొదట అది లెటర్ రైటింగ్ కోసము రైట్ ఒక పోస్ట్ కింద క్రియేట్ చేశారు కాయస్థ అనేది. రైట్, వాళ్ళు ఏం చేశారంటే ఈ పోస్ట్ అనేది వేరే వారికి పోకూడదని చెప్పేసి ఆ కాలంలో ఎవరైతే లెటర్లు రాస్తున్నారో ప్రభుత్వానికి రైట్ వాళ్ళలో వాళ్ళు వివాహాలు జరుపుకునేది ఒక కులం కింద మార్చేశారు. అలా ఉపకులం అనేది పుట్టిందనమాట. సమాజంలో నిర్బంధ వైధవ్యము అంటే భర్త చచ్చిపోతే వితంతుగా మారాల్సిందే. రైట్, బాల్య వివాహాలు, కన్యాశుల్కము, సతీ సహగమనానికి ఈ యొక్క మూఢాచారాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సతీ సహగమనం చేయలేకపోతే ఖచ్చితంగా జీవితాంతం వితంతుగానే ఉండాలి, మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. ప్రభువులు ఉన్నత వర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను నాట్యకత్తెలను బహుకరించేవారు. మనకి యొక్క వేశ్యలు అనేవారు సాహిత్యంలో, సంగీతంలో, నృత్యంలో, చిత్రలేఖనాల్లో చాలా పండితులై ఉండేవారు. రైట్, ప్రతాపరుద్రుడి ఉంపుడుగత్తె మాచల్ దేవికి ఉన్న ప్రశస్తి ఢిల్లీలో ఉన్న సురత్ రాణికి కూడా లేదని క్రీడాభిరామంలో తెలుపుతుంది. శ్రీశైలంలో మహాశివరాత్రికి జరిగే ఉత్సవాన్ని పాల్కుర్కి సోమనాథుడు తన గ్రంథంలో వివరించడం జరిగింది. ఈయన వీర వైష్ణవాన్ని అనుసరించి పలనాటి బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని అనుసరించి అనేక మంది నిమ్న కులస్తులని అందులో చేర్చడం జరిగింది. రైట్, శివుని ఉగ్రరూపమైన భైరవ మైలార దేవతలను పూజించినట్లు క్రీడాభిరామంలో తెలుపుతూ ఉంది. మైలార దేవుల్ని యుద్ధ దేవునిగా వీరులు ఆరాధించేవారు. నాటి సమాజంలో వీరశైవ వీర వైష్ణవ శాఖల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఉండేది. హరిహరులు ఇద్దరు ఒకటేనని మహాకవి తిక్కన ప్రచారం చేసి ప్రజల్లో సఖ్యత కల్పించడం జరిగింది. ఏకవీర రేణుక భైరవుడు చాముండేశ్వరి వీరభద్రుడు మైలారదేవ కుమారస్వామి ముద్దరాలు మూసానమ్మ వంటి దేవతలని ఈ యొక్క కాకతీయుల కాలంలో పూజించడం జరిగింది. జైన మతం గురించి చూసినట్లయితే క్రీస్తు శకం 800 నాటికి హనుమకొండ జైన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. మనకి తొలి కాకతీయులు అంటే రాష్ట్రకూటుల కింద పనిచేసిన వాళ్ళు, కళ్యాణి చాళుక్యుల కింద పనిచేసిన వాళ్ళు. రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు చాలామంది రాజులు జైన మతాన్ని పోషించడం వల్ల వీరు కూడా జైన మతాన్ని అవలంబించాల్సి వచ్చింది, ముఖ్యంగా దిగంబర జైన మతాన్ని. వేంగిలో హింసకు గురైనటువంటి జైనులు హనుమకొండకు వలస వచ్చినట్టుగా ఓరుగల్లు కైఫియత్తు వివరిస్తుంది. రాజరాజ నరేంద్రుడు వేంగి చాళుక్యరాజు హింసించిన వృషభనాథుడనే జైనాచార్యుడు హనుమకొండకు వచ్చాడని ఓరుగల్లు కైఫియత్తులో ఉంది. ప్రముఖ జైన కేంద్రాలు చూసినట్లయితే బోధన్, వేములవాడ, పొట్ల చెరువునే మనం పటాన్ చెరువు అంటున్నాం, కొల్లిపాక, కొలనుపాక, హనుమకొండ, వర్ధమానపురం, ఆలంపురం, పొట్లపల్లి, ఓకే, జనగామ, జైనగామనే జనగామ అయింది. జిన్నారం అది కూడా జైన మతస్థులదే. జనగామ జైనగామ అది. ప్రోలరాజు హనుమకొండ శాసనంలో జీనేంద్ర ప్రార్థనతో మొదలవుతుంది. వర్ధమాన మహావీరుని పొగుడుతూ ప్రారంభమవుతుంది. అనేక మంది జైనులని విధ్వంసం చేయడం జరిగింది. జైన మత విధ్వంసం అనేది కాకతీయుల కాలంలో ప్రారంభమైందని గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల కాలంలో శైవానికి ప్రజాదరణ రాజాదరణ పొందింది. మనకు ప్రధానంగా గణపతి దేవుడు, ఈ యొక్క రుద్రమదేవి, కాలాముఖ, పాశుపత వంటి శాఖలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాకతీయులు అవలంబించిన మతం అంటే కాలాముఖ శైవ మతము.
మనకి శైవ మతంలో కంప్లీట్ శైవ మతం కాదండి, కాలాముఖ శైవ మతము. ఈ కాలాముఖ శైవ మతాన్ని ఈ యొక్క కాకతీయులు పాటించినట్టుగా గుర్తుంచుకోవాలి. శైవ శాఖల గురించి త్రిపురాంతకం మల్కాపురం శాసనాల్లో మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కాలాముఖ శైవం చాలా ప్రచారంలో ఉంది. గణపతి దేవుని కాలంలో గోలకీ మఠం విశేష జనాదరణ పొందింది. గోలకీ మఠాలను విశ్వేశ్వర శంభు ప్రారంభించాడు. ఈయన ఎవరయ్యా అంటే గణపతి దేవుని యొక్క గురువు. గోలకీ మఠాలను విశ్వేశ్వర శంభు ద్రాక్షారామం, మందాడం, త్రిపురాంతకం, శ్రీశైలం, పుష్పగిరి వంటి ప్రాంతాల్లో ఇతను ప్రారంభించడం జరిగింది. గణపతి దేవునికే కాక రుద్రమదేవికి కూడా విశ్వేశ్వర శంభు శివదీక్ష గురువు అని చెప్పాలి. గణపతి దేవుడు కొలకొండ్ర అనే గ్రామాన్ని ఈ యొక్క విశ్వేశ్వర శంభుకిస్తే రుద్రమదేవి మందాడం అనే గ్రామాన్ని ఇవ్వడం జరిగింది. మందాడం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చింది. రైట్, ఈ యొక్క మందాడం గ్రామం ద్వారా అక్కడ పన్నులు వసూలు చేసుకొని గోలకీ మఠాలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మఠ పోషణకు గణపతి దేవుడు కాండ్రకోట అనేటువంటి గ్రామాన్ని ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంలో ఉపలా మఠం నిర్మించి దాని పోషణకు పొన్నా గ్రామాన్ని దానం చేసినాడు గణపతి దేవుడు. శైవమత శాఖల్లో ఆరాధ్య శైవ శాఖ ఒకటి. దీనిలో 12 మంది శైవాచార్యులు ఉన్నారు. మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఏమడుతుందంటే ఈ క్రింది వారిలో సిద్ధత్రయం కాని వారెవరు, ఆరాధ్యత్రయం కాని వారెవరు, ఆచార్యత్రయం కాని వారెవరు అంటారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరాధ్య శైవంలోని గురువులనే డిఫరెంట్ మళ్ళీ పేర్లు ఉన్నాయి. సిద్ధత్రయము, రేవణ, మరుల, ఏకోరామ, ఈ ముగ్గురు కూడా సిద్ధత్రయం యొక్క గురువులు. ఆరాధ్యత్రయం ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశాలారాధ్య. ఆచార్యత్రయం శ్రీకాంఠాచార్య, హరదత్తాచార్య, భాస్కరాచార్య. పండితత్రయం శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచన పండిత. ఈ పండితత్రయంలోని మల్లికార్జున పండిత జీవిత చరిత్రను పాల్కూర్కి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను ద్విపదలో రాయడం జరిగింది. ద్విపదలో రాశాడు. మన తెలుగులో మొట్టమొదటి చారిత్రక గ్రంథం అంటే పండితారాధ్య చరిత్ర అంటాము. మల్లికార్జున పండిత యొక్క బయోగ్రఫీ జీవిత చరిత్ర అని చెప్పాల్సి ఉంటుంది. జీవిత చరిత్ర, పండితారాధ్య చరిత్ర మల్లికార్జున పండిత యొక్క చరిత్రగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగులో మొట్టమొదటి జీవిత చరిత్ర అంటే మల్లికార్జున పండితని గుర్తుంచుకోవాలి. వీరశైవము, వీరశైవాన్ని బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించినాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించారు ఈ యొక్క బసవేశ్వరుడు. అలాగే వీరశైవ మతస్థులు బ్రాహ్మణ ఆధిక్యాన్ని ప్రశ్నించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలను సమర్థించారు. పాము పూజల్ని వ్యతిరేకించారు. సతీ సహగమనం వ్యతిరేకించారు. దీన్ని మతం అనే కంటే కూడా సంఘ సంస్కరణ ఉద్యమం అంటే చాలా బాగుంటుంది. సంఘ సంస్కరణ ఉద్యమము, కానీ అదొక మతంలాగా కొనసాగింది. బసవేశ్వరుడు రైట్ కుల వ్యవస్థను ఖండించాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. పాము పూజలు వద్దంటాడు. బాల్య వివాహాలు వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. సతీ సహగమనము రద్దు చేయాలని కోరడం జరిగింది. ఆంధ్రదేశంలో బసవేశ్వరుడి శిష్యులను వీరశైవులని లేదా లింగాయతులని పిలవడం జరిగింది. వీరు ఉపవాసాలను వ్యతిరేకించారు. వీరశైవంలో కమ్మర్లు, సాలెవారు, చర్మకారులు చేరడం జరిగింది. వీరశైవ గురువులను జంగములని, వీరశైవ గ్రంథాలను ఆగములని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీరశైవ గురువులని జంగములు, వీరశైవ గ్రంథాలను ఆగమములు అని పిలవడం జరుగుతుంది. ఇక వైష్ణవ విషయంకి వచ్చినట్లయితే వైష్ణవం కూడా ప్రజల యొక్క ఆదరణ పొందింది. కాకతీయుల రాజలాంఛనం వరాహ. వీరి ముద్రల మీద, నాణ్యాల మీద వరాహ లాంఛనం కనిపిస్తుందండి. రైట్, త్రికూటాలయంలో విష్ణువుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. రుద్రమదేవి కాలం నుండి వైష్ణవ మతం ప్రచారం పెరిగింది. కాకతీయ సామంతులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. పల్నాడులో బ్రహ్మనాయుడు వీర వైష్ణవ మతమును ప్రచారం చేసి సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించి వారికి దేవాలయ ప్రవేశం కల్పించడం జరిగింది.
మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మించి దళితులు అనేటువంటి వారికి దేవాలయ ప్రవేశం కల్పించాడు పలనాటి బ్రహ్మనాయుడు. అలాగే చాపకూడు సహపంక్తి భోజనాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే అన్ని కులాల వారిని ఒక దగ్గర కూర్చోబెట్టి భోజనాలు పెట్టించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. సో అప్పుడు ఏమవుతుందంటే అంటరానితనం పోతుంది, అందరూ సమానత్వం అనే భావన ఏర్పడుతుంది. ఈ యొక్క పలనాటి బ్రహ్మనాయుడు ఆ యొక్క పని చేయడం జరిగింది. కాకతీ రుద్రుడు హనుమకొండలో శివునికి, కేశవునికి, సూర్యుడికి ఆలయాలు నిర్మించాడు. గంగాధరుడు నగునూరులో వైష్ణవాలయాన్ని నిర్మించాడు. ప్రతాపరుద్రుడు చెన్నకేశవ స్వామికి దానాలు చేసినట్లు కొలనుపల్లి శాసనంలో తెలపడం జరిగింది. బెక్కలు శాసనంలో మల్లారెడ్డి అనే జైనుడు శివ, విష్ణు, బుద్ధ జీనాలయాలు నిర్మించినాడు. బెక్కల్లు శాసనంలో మల్లారెడ్డి అనే జైనుడు శివ, విష్ణు, బుద్ధ జీనాలయం ఒకే దగ్గర మనకి ఈ యొక్క దేవాలయాలు అంటే పరమత సహనాన్ని పెంచి పోషిస్తూ ఈ యొక్క దేవాలయాలు నిర్మించాడు మల్లారెడ్డి. అద్వైత మత ప్రభావము రెండో ప్రతాపరుద్రుని కాలం వరకు ఉంది. ప్రతాపరుద్రుని కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వెలమ నాయకులు వైష్ణవాన్ని పోషించడం జరిగింది. గణపతి దేవుని సోదరి మైలాంబ ఇనుగుర్తిలో గోపాలకృష్ణుని గుడి కట్టించి దానాలు చేసినట్లు ఇనుగుర్తి శాసనం ఉంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మైలాంబ గోపాలకృష్ణ దేవాలయము ఎక్కడ కట్టించిందండి? ఇనుగుర్తి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏకవీర, కాకతమ్మ, పోలేరమ్మ, పోతురాజు మొదలైన గ్రామ దేవతల పూజలు మనకి ఈ యొక్క కాకతీయుల కాలంలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ క్రీడాభిరామంలో కాకతమ్మకు సైదోడు ఏకవీర అనే పదం ఉంది. సో మనకి కాకతమ్మ అనే దేవత ఉంది, ఏకవీర నుండి దేవత కూడా మనకు కనిపిస్తున్నారు. ఎడ్యుకేషన్ చూసినట్లయితే కాకతీయుల కాలంలోని అధికార భాష సంస్కృతము. కాకతీయుల కాలంలో విద్యా మండపాలు ఉండేవి. వీటి యొక్క ముఖ్య దేవాలకు అనుబంధంగా సాహిత్య గోష్ఠులు, చర్చలు జరిగేవి. మందాడం, పుష్పగిరి ఇవన్నీ కూడా విద్యా కేంద్రాలు. వేద పాఠశాలలు ఉన్నాయి. గణితము, జ్యోతిష్యము, ఆయుర్వేదము విద్యలను నేర్పేవారు. ఈ విద్యలు మనకి ఉన్నత కులాల వారికే ఉండేవి. అగస్త్యుడు ప్రముఖ ఆస్థాన కవి, ప్రముఖ కవి, ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. దాదాపు 75 సంస్కృత గ్రంథాలు రాశాడండి. నలకీర్తి, కౌముది, బాలభారత, కృష్ణ చరిత ఇవి ముఖ్యమైనటువంటి గ్రంథాలుగా చెప్పాల్సి ఉంటుంది. విద్యానాథుడు మరి యొక్క ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. ప్రతాపరుద్ర యశోభూషణం అనే పేరుతో అలంకార శాస్త్ర గ్రంథం రాయడం జరిగింది. ఇందులో ప్రతాపరుద్రుని గురించి గొప్పగా పొగడడం జరిగింది. విద్దనాచార్యులు ప్రమేయ చర్చామృత అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. గండయ భట్టు శ్రీహర్షుని ఖండకాద్య అనేటువంటి వేదాంత గ్రంథానికి వ్యాఖ్యానం రాయడం జరిగింది. అప్పయ్యార్యుడు ఇతను రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. ఇతను జైన మతస్థుడు. జీనేంద్ర కళ్యాణాభ్యుదయం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. జీనేంద్ర కళ్యాణాభ్యుదయం ఎవరు రాశారండి? అప్పయ్యారుడు. ఎవరైనా రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నటువంటి జైన సన్యాసి. రావిపాటి త్రిపురాంతకం ఇతను ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది. అయితే ఈ ప్రేమాభిరామంను ఆధారంగా వినుకొండ వల్లభామాత్యుడు తెలుగులో క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని రాయడం జరిగింది. ఓరుగల్లు వర్ణన, ఓరుగల్లు నగర వర్ణన, ఓరుగల్లు ప్రజల సాంఘిక జీవితాన్ని ఈయన వీధిని తిప్పుతూ వీధి తిరుగుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులని యొక్క ఓరుగల్లు నగర పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. తిక్కన చూసినట్లయితే తిక్కన గొప్ప కవిగా ఉన్నాడు. తెలుగులో ఈయన నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథాన్ని రెండవ మన్మసిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర మహాభారతము, మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన అనువదించడం చెప్పుకున్నాము. అందులో ఆ తిక్కనే ఈ తిక్కన అని చెప్పాల్సి ఉంటుంది. ఇతని బిరుదు వచ్చేసి కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తిక్కన శిష్యులు మారణ, కేతన గొప్ప కవులు. మారణ మార్కండేయ పురాణాన్ని తెలుగులో రాయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఏముంటుందంటే తెలుగులో మొట్టమొదటి పురాణం అంటే మార్కండేయ పురాణం. తెలుగు భాషలో
కేతన దశకుమార చరిత్ర రచించాడు. ఇది తెలుగులో మొదటి కథాకావ్యము. ఆంధ్ర భాషాభూషణం మరొక గ్రంథము. ఇది తెలుగు వ్యాకరణ గ్రంథము. విజ్ఞానేశ్వరుడు రచించిన విజ్ఞానేశ్వర్యంలోని దాన్ని తెలుగులోకి అనువదించాడు కేతన. కేతన బిరుదు అభినవ దండి. దండి పల్లవుల కాలంలో దశకుమార చరిత్ర రచించాడండి. ఆ యొక్క దశకుమార చరిత్రను తెలుగులోకి అనువదించింది దండి ఈ యొక్క కేతన కాబట్టి అభినవ దండి అనే బిరుదు వచ్చింది. మంచెన వచ్చేసి కేయూర బాహు చరిత్ర రచించాడు. నన్నేచోరుడు కుమార సంభవం రాయడం జరిగింది. రావిపాటి త్రిపురాంతకం, అంబికా తారావళి, మదన విజయము, ప్రేమాభిరామం అనే గ్రంథాలను సంస్కృతంలో రచించడం జరిగింది. భాస్కరుడు భాస్కర్ రామాయణం, శివదేవయ్య పురుషార్థసారము, మడికి సింగన సకల నీతి సమ్మతం, కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర, శ్రీగిరీషుడు శ్రీగిరీష శతకము, క్షేమేంద్రుడు మృద్రామ్యుతం, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. తెలుగులో మొట్టమొదటి రామాయణం అంటే రంగనాథ రామాయణం అని చెప్పాలి. గోన బుద్ధారెడ్డి వర్ధమాన కోట అనే ప్రాంతం యొక్క సామంత రాజుగా చెప్పాల్సి ఉంటుంది. కాకతీయుల యొక్క సామంత రాజులు. రైట్, కాకతీయులు సంస్కృతాన్ని పోషించినట్లయితే ఈ యొక్క సామంత రాజులేమో తెలుగుని ప్రోత్సహించారు, తెలుగులో పుస్తకాలు రాశారు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాశాడు. ఇది తెలుగులో ద్విపద కావ్యాల్లో గొప్పదిగా చెప్పుకోవచ్చు. రంగనాథుడు అనే స్నేహితుడి సహాయంతో రాశాడు కాబట్టి రంగనాథ రామాయణం అనే పేరు వచ్చింది. శైవ కవులు చూసినట్లయితే మనకు మల్లికార్జున పండితుడు శివతత్వాసారం అనేటువంటి గ్రంథం రచించడం జరిగింది. తెలుగులో మొదటి శతకం ఇది. యాదావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రచించాడు. రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతక ఉదాహరణ. పాల్కుర్కి సోమనాథుడు ఇతడు పాలకుర్తి అనే ప్రాంతంలో జన్మించాడండి. ఇది మనకు జనగామ దగ్గరలో ఉంటుంది. ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. దేశీ కవితా రీతికి గౌరవం కల్పించిన వ్యక్తి పాల్కుర్కి సోమనాథుడు. ఇతని రచనలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. బసవ పురాణం, రైట్, వీరశైవం ప్రారంభించినటువంటి బసవేశ్వరుడి యొక్క చరిత్రనే బసవ పురాణం అని చెప్పేసి రాశాడు. పండిత ఆరాధ్య చరిత్ర, మల్లికార్జున పండిత పేరు మీద రాయబడ్డ చరిత్ర. ద్విపద కావ్యాలు తెలుగులో అనుభవసారము పద్యకావ్యము, రైట్, వృషాధిప శతకము, గంగోత్పత్తి బసవరగడ. మనకి గంగోత్పత్తి బసవరగడ కన్నడ భాషలో రాస్తే వృషాధిప శతకం తెలుగు, అనుభవసారం తెలుగు, పండితారాధ్య చరిత్ర తెలుగు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నాట్యము, సంగీతము, చిత్రలేఖనము, దశకుమార చరిత్ర, నిర్వచనోత్తర రామాయణం, ఈ రంగనాథ రామాయణం, జాయపా సేనాని యొక్క నృత్య రత్నావళి మొదలగు గ్రంథాల్లో నృత్య గీత వినోదాలను, తంత్ర వాద్యాలను గురించి వివరిస్తుంది. ధర్మసాగర్ శాసనంలో జలకారండం అనే వాయిద్యం గురించి వివరించడం జరిగింది. ఈ యుగంలో రాజస్థానాల్లో దేవస్థానాల్లో నాట్యము సంగీతానికి మంచి పోషణ ఉంది. రైట్, ముఖ్యంగా వేశ్యలు కళావతులు ఈ విద్యల్లో నిష్ణాతులు. వేశ్యలు గజ్జ కట్టనిదే ఏ శుభకార్యమైనా జరిగేది కాదు. నాటకం కూడా ప్రజాదరణ పొందింది. మనకు పేరిణి శివతాండవం చూసినట్లయితే జాయాపా సేనాని రాసినటువంటి నృత్య రత్నావళిలో చెప్పబడింది. ఇందులో పురుషులు చేసే నృత్యం ఇది. రైట్, మనకి మహేషులు మైరాలు అనేవాళ్ళు చేస్తారు ఇది. ఇందులో లాస్యము అని చెప్పేసి చెప్పుకుంటాము. లాస్యము మహిళలు చేసే నృత్యము. పేరిని మొత్తం పురుషులే చేస్తారు. పేరినిలో లాస్యం అనేటువంటి ఉపశాఖ ఉంటుంది. ఈ లాస్యం అనేటువంటి పేరిని నృత్యము మహిళలు మాత్రమే చేస్తారు. రైట్, ఇవి మనకు ప్రధానంగా కాకతీయుల సంబంధించిన సమాచారము. థ్యాంక్ యూ.